ప్రేక్షక మహాశయులారా, అల్లాహు తబారకతాల ఏ దైవమైతే ఈ విశ్వాన్ని సృష్టించాడో ఆ దైవం ఈ విశ్వంలో మానవుని సృష్టించాడు. సృష్టించి అతనికి రుజుమార్గం ఏమిటో చూపించాడు. చెడు నుండి ఎలా రక్షింపబడాలో, చెడు నుండి ఎలా దూరంగా ఉండాలో అది కూడా పరిపరి విధాలా తెలియజేశాడు మానవ జాతికి. ఈ విషయాలు మానవ జాతికి తెలియజేయటానికి మానవ జాతి నుండే ప్రవక్తలను ఎంచుకొని, ఎందుకంటే దైవం తను మానవులకు చెప్పవలసిన విషయాల్ని మానవులతోనూ చెప్పించాలి. ఎందుకంటే మానవులే మానవుల్ని చూస్తారు, మానవుల్ని వింటారు. దైవం మానవుల్ని దైవాన్ని చూడలేరు మానవులు. కాబట్టి మానవ జాతి నుండే ప్రవక్తలను ప్రభవింపజేసి ఆ ప్రవక్తలను మానవ జాతి వద్దకు పంపించి తన మాటగా మేలైన జీవితాన్ని ఎలా గడపాలి, తన అనుగ్రహపాత్రమైన జీవితాన్ని ఎలా గడపాలి అనే మాటను ప్రవక్త ద్వారా అందజేశాడు. ఆ విధంగా మానవ జాతికి తన మాటను అందజేయటానికి 1,24,000 ప్రవక్తలను ప్రభవింపజేశాడు అనంత కరుణామయుడైన ఆ దైవం. వారిలో ఆ ప్రవక్తలలో కొందరిపై తన గ్రంథాలను, ఆకాశ గ్రంథాలను అవతరింపజేశాడు. ఆ గ్రంథాలలో మానవ జాతికి, మానవ రాశికి రుజుమార్గం చూపించటానికి అవతరించబడ్డ గ్రంథాలలో చివరి దైవ గ్రంథం ఖురాన్. అది 1,24,000 ప్రవక్తల్లో చివరి దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నేటికి 1450 సంవత్సరాలకు పూర్వం అరేబియా నేలపై అవతరించింది. ఆ గ్రంథం ఈనాడు ప్రపంచమంతటా ఉంది, మన చేతుల్లో కూడా ఉంది. ఆ గ్రంథమే ఈ గ్రంథం దివ్య ఖురాన్, దైవం పంపించిన గ్రంథం. ఈ గ్రంథంలో మానవ జాతికి ఎలా మనుగడ సాగించాలి అన్ని విషయాల్లో, ఎన్నో విషయాలు ఉన్నాయి. మానవ జాతి ప్రతి విషయంలో ఎలా మెలగాలి, మానవుడా నువ్వు తల్లితో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, మరి ప్రజల మధ్య ఎలా ఉండాలి, పొరుగు వారితో ఎలా ఉండాలి, ఇవన్నీ నీ వ్యాపారం చేస్తావా ఎలా వ్యాపారం చేయాలి, మరి ఇతరులతో మాట్లాడతావా ఎలా మాట్లాడాలి, మంచిగా ఇవన్నీ, మరి సమాజంలో తిరుగుతావా, ఇవన్నీ మొత్తం ఒక సంపూర్ణ జీవన విధానం, ఏ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ లైఫ్ అది తెలియజేశాడు. ప్రతి సమాజంలో మన సమాజానికి, ఇప్పుడు మనం చూస్తున్న బ్రతికున్న సమాజానికి, ప్రళయదిన వరకు రాబోయే సమాజాని కోసం ఈ గ్రంథం ప్రామాణికం. అందులో జన జీవన విధానం ఇక్కడ ఉంది. అది దైవం ఏ విధానం వల్ల దైవం అనుగ్రహిస్తాడో ఆ అనుగ్రహపాత్రమైన జీవితం ఇందులో చెప్పబడింది. ఎన్నో విషయాల్లో ఒక్క విషయాన్ని మనం తీసుకుందాం ఇవాళ. ఇందులో ఒక విషయం, ఈ దైవ గ్రంథం మానవ జాతికి సంపూర్ణ జీవన విధానాన్ని ప్రసాదించడానికి దైవం అవతరించిన ఈ ఖురాన్లో 114 అధ్యాయాలున్నాయి. ఈ 114 అధ్యాయాల్లో వివిధ ధర్మాలు, వివిధ స్టైల్ ఆఫ్ లైఫ్ ఎలా గడపాలి అని దైవం చెప్పాడు. అందులో ఇప్పుడు మనం తీసుకున్నది 24వ అధ్యాయం. దీని పేరు అన్నూర్, ఈ అధ్యాయం పేరు. ఇందులో మరి 24వ అధ్యాయంలో 38వ వచనం. ఇందులో దైవం ఏం చెబుతున్నాడు కాస్త మనం గమనిద్దాం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఖుల్ లిల్ ముమినాతి యగుజ్జుబ మిన్ అబ్సారిహిన్నా వయహ్ఫజ్నా ఫురూజిహున్నా వలా యబ్దీనా జీనతహున్నా ఇల్లా మా జహర మిన్హా వల్ యజ్రిబ్నా బిఖుమ్రిహిన్నా అలా జుయూబిహిన్నా వలా యుబ్దీన జీనతహున్నా ఇల్లా లిబూతిలహిన్నా ఔ అబాయిహిన్నా ఔ అబ్నాయి బుయీతిహిన్నా ఔ అబ్నాహిన్నా ఔ అబ్నాయి బుయీతిహిన్నా ఔ ఇఖ్వానిహిన్నా ఔ నిసాయిహిన్నా ఔ మా మలకత్ ఐమానుహున్నా అవిత్తాబయిన గైరి ఊలిల్ ఇర్బతి మినర్ రిజాలి అవిత్తిఫిల్లజీన లం యజ్హరు అలా ఔరాతిన్ నిసాయి వలా యజ్రిబ్నా బి అర్జులిహిన్నా లియులమా మా యఖ్ఫీనా మిన్ జీనతిహిన్నా సదకల్లాహుల్ అజీం.
ఇప్పుడు నేను పారాయణం చేసిన ఈ భాష అరబీ భాష. అరబీ భాషలో ఉంది ఈ గ్రంథం. ఈ గ్రంథంలో, ఈ అరబీ భాషలో ఉన్న గ్రంథంలో ఏం చెబుతున్నాడో మనం తెలుగు భాషలో తెలుసుకుందాం, అనువదించుకుందాం. ఇలా చెబుతున్నాడు. ఈ అధ్యాయంలోని ఈ వచనాల ద్వారా మానవ జాతికి, అందరికీ, మనందరికీ ఈ విషయంలో ఇలా ప్రవర్తించండి అని చెబుతున్నాడు. అది ఏ విషయమో కాస్త ఆలోచిద్దాం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ప్రవక్త అనే ఆ వాక్యంతో మొదలైంది ఇది. అంటే ప్రవక్తకు చెబుతున్నాడు. ఈ గ్రంథం ఎవరి మీదైతే అవతరింపజేశాడో అల్లాహు తబారక తాలా, ఆ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్తతో ఈ మాట అంటున్నాడు. ఓ ప్రవక్త, నువ్వు మానవ జాతికి ఇలా చెప్పు, ఈ విషయంలో ఇలా ప్రవర్తించమని. ఇలా చేస్తే మంచిది వాళ్లకు. ఎలా చేస్తే మంచిది కాస్త గమనిద్దాం. విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు. లేడీస్, మహిళలు ఉన్నారే, వాళ్ళు ఎలా మసులుకోవాలి, ఈ సమాజంలో వాళ్ళు ఎలా ఉండాలి. ఏదైతే మనం చూస్తున్నాం, ఎవరు శాంతిగా లేరు. చదువుకున్న వాళ్ళు, కోటీశ్వరులు ఎవరు కూడా శాంతిగా లేరు. అంతా ఏమంటే అత్యాచారాలు, ఏమేమో జరుగుతున్నాయని వాపోతున్నారు. కానీ అల్లా తాలా అంటున్నాడు, వాళ్ళకి ఇలా చెప్పు, ఆ మహిళలకు ఇలా చెప్పు, ఆ స్త్రీలకు ఇలా చెప్పు. అంటే స్త్రీ జాతికి, మొత్తం స్త్రీ జాతికి ఇలా చెప్పు. ఏమని? తమ చూపులను కాపాడుకోండి అని. ఓ మహిళలారా, ఓ స్త్రీలారా, మీరు మీ చూపులను కాపాడుకోండి. బాగా ఆలోచించండి. దైవం చెబుతున్నాడు. ఆయన సృష్టించాడు మా అందరినీ, మహిళలను కూడా ఆయన సృష్టించాడు. కాబట్టి వాళ్ళ క్షేమకరమైందో ఆయన చెప్పాలి. అది చెప్తున్నాడు. ఓ మహిళలారా, మీ చూపులు రక్షించుకోండి. మీ చూపులు ఏదైతే ఉన్నాయో, అటు ఇటు అల్లరి చిల్లరి అలాంటి చూపులు చూడకండి. మీ చూపులను రక్షించుకోండి. తమ మర్మాంగాలను రక్షించుకోండి. అంతేకాదు, మీరు మీ మర్యాదలను, మానవ మర్యాదలను కూడా రక్షించుకోండి. ఓ మహిళలారా, ఎలాంటివి జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. అలా జరగడం వల్ల సమాజంలో ఎంత చెడు ప్రబలిపోతుందో మనం చూస్తున్నాం. దానివల్ల ఎవడు కూడా సుఖంగా లేడు, అందరు చూస్తున్నాం.